అందరికీ నమస్తే అండి. మాఘమాసం 13వ అధ్యాయం 13వ కథ. మాఘస్నాన ఫలితాన్ని వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుందని తెలుసుకున్న ఆ రాజునకు, అంటే దిలీప మహారాజుకు, వశిష్ఠముని ఇంకొక కథ చెప్పనారంభించారు. గోదావరి తీరాన సుశీలుడు అనే ఒక వేద పండితుడు ఉన్నాడు. ఆయన ప్రయాణం చేయుచు త్రోవ తప్పి ఒక భయంకర అరణ్యం నందు ప్రవేశించాడు. అది దట్టమైన అడవి, పొదలతో, పెద్ద పెద్ద వృక్షాలతో, పులి మొదలగు భయంకరమైన జంతువులతో ఉన్నది. అలా వెతుకుతూ అతను మార్గం మధ్యంన ఒక అటవీ ప్రాంతమున కల రాక్షసుణ్ణి చూశాను. వాడు చాలా భయంకర ఆకారముతో ఉండెను. అతని కాళ్లను చెట్లు వలె, అతని చేతులు, శరీరము అన్నీ కూడా రక్తముతో దుర్వాసన కొడుతున్నవి. ఇట్టి దురవస్థలో ఉన్న బిగ్రగా దుఃఖించుచూ ఉన్న ఆ రాక్షసుణ్ణి సుశీలుడు చూసి ఒక్క క్షణం భయపడ్డాడు. ధైర్యమునకే వేదమంత్రములను చదువు ఆరంభించాడు. అయితే హరినామ సంకీర్తనం చేయసాగాను. కొంతసేపటికి సుశీలుడును స్థిమితపడెను. ఓయి రాక్షస, నీవెవరవు? నీకు ఈ పరిస్థితి ఏమిటి అని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమును కూడా చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మములే. గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా నుంటిని. అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడిని. ఎవనికి ఏ పనికి సహాయం లేక అసత్యము పలుకుతూ పరుల సొమ్మును అపహరిస్తూ ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికి ఏమీ ఇయ్యలేదు. స్నాన దాన పూజాధికములు హోమములు ఏవీ చేయలేదు. చేసేవారిని నిందించేవాడిని. దైవ పూజయే ఎరుగను. ఇట్లా నేను అందరినీ బాధిస్తూ, నేను బాధపడుతూ వారిని బాధించుటకు ఇట్లు అందరినీ బాధించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలన్నిటినీ ఎత్తితిని. ప్రస్తుతము నా పాదములు చెండ్ర చెట్టుగా, దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా కదలలేని ఈ జన్మలో నుంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము అయినను పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీకే నన్ను రక్షింపవలయును అని నీవు తలచిన సుశీలుడు అయిన నీవు నన్ను తప్పక ఈ బహువిధములైన బాధ నుండి తప్పించగలవు అని ప్రార్థించను. సుశీలుడను వాని స్థితికి మిక్కిలి విచారించి వానిపై జాలిపడి నిన్ను ఉద్ధరింపదలచను. నేను సమీపమున నీరున్నదాయని చూశాను. అక్కడ 12 యోజనముల దూరమున గాని నీరు లేదు అని ఆ రాక్షసుడు చెప్పాను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కులుడను గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను. సుశీలుడు, ఓయి ధైర్యముగా నుండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములో ఉన్న వారిని పిలుచుకువచ్చి, అతను ఈ విధముగా తన తాత ముత్తాతలుగా ఉన్న ఈ రాక్షసుడిని ఈ విధంగా వాడు భయపడుతున్నాడు అని మీరు వచ్చి ఉద్ధరింపవలనని కోరాడు. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయాను. తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతము మొత్తము చెప్పి, రాక్షసుని యొక్క నిజరూపమును పూర్వమునకు రాక్షస రూపము పోవలను అన్న ఏమి చేయవలనో చెప్పమని అడిగాను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమ నదీ స్నానము చేయుము. శివుణ్ణి కాని కేశవుణ్ణి కాని నీ ఇష్టదైవమును పూజించి పురాణమున చదువు. అట్లయినా బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టు. ఆ తరువాత వస్త్ర సువర్ణాది దానములను చేయి. దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక నీ పూర్వీకులైన నీ పితృదేవతల యొక్క పాపక్షయము కూడా అవుతుంది. వారందరూ పుణ్యలోకాల పాలవుతారు. చివరకు స్నానము 7 విధములుగా చేయవలను అని కూడా చెప్పాను. అది 1 మంత్రమును చదువుతూ, 2 మట్టిని రాచుకొని చేయు స్నానము, 3 భస్మమును శరీరమును రాసుకుని చేయు స్నానము, 4 గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడుట వలన చేసిన స్నానము, 5 నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము, 6 ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానము, 7 మనస్సులో శ్రీహరిని స్మరించుట చేసే మానసిక స్నానము. ప్రాతకాలమున ఈ స్నానము చేసేని ఆసక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగువారు ఎవరైనాను తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేసి జుట్టు ముడివేసుకొని ఈ విధముగా 7
రకాలుగా చెప్పిన స్నానముల్లోని ఏదో ఒక స్నానము ఆచరించి తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేసి భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము కనుక సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తిమంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమును స్నానము చేయుట పవిత్ర స్నానము అగును. కావున స్నానము చేసి మట్టిని, పసుపును, కుంకుమను, ఫలములను, పుష్పములను నదిలో చెరువులో నుంచి శ్రీహరిని లేక నీకిష్టమైన దైవమును స్మరించుతూ అవి నీళ్ళల్లో విడిచిపెట్టుము. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుచు జపతర్పణాలను చేయవలను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని, చెరువును ప్రార్థించవలను. ఈ విధంగా మాఘమాస స్నానము చేసిన తరువాత ప్రదక్షిణము చేయవలను. నదీ స్నానం చేసిన తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరించి ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతి కలిగించును. కాన పర్వదినములలో కూడా స్నానము చేసి పితృదేవతల యొక్క ఆశీర్వచనమును వారిని తలుచుకొనుట చాలా పుణ్యప్రదము. స్నానము చేయునప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుతూ మంత్రము రాని వారు అయితే ఇష్టదైవం యొక్క నామమును స్మరిస్తూ మరలా మునగవలయును. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకుంటూ నమస్కరించి చూచేయు ప్రదక్షిణము వలన గంగానది ఎంత పవిత్రమో నీవు అంత పవిత్రుడవవుతావు. అంతేకాక స్నానమును దిగంబరముగా చేయరాదు. శరీరము పైభాగమున వస్త్రమును కనుపంచు రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు కూడా చక్కగా ఈ విధంగా ఆయా దేవతలను తలుచుకొని నమస్కరించి సుశీలుడు చెప్పిన విధముగా నేను చెప్పిన విధముగా నీవు చేస్తున్నావు అని తలంచి చేయమను. అయితే ఆ విధంగా అతను చేయను. వెంటనే ధార్మిక విషయములైన దైవిక విషయములైన వివరించినందుకు సంతసము నొందిన ఆ మునిమనుమడు తరువాత తన దారిన తాను వెళ్ళిపోయాను. భాస్కరుడును సుశీలుడు చెప్పినట్లు ప్రతి సంవత్సరము మాఘస్నానమును చేసి పూజాదులను నిర్వహించెను. మాఘస్నానమును స్నానాంతరమున రాక్షస రూపమును పొంది ఉన్న ఆ రాక్షసుడు తన పూర్వజన్మ ఉద్దేశించి తర్పణము కూడా చేసిన ఆ మనుమనుని చేష్టలకు సంతోషించి తన పూర్వ పాపములను పోగొట్టుకొని తను కైలాసమునకు వెళ్ళిపోయాను. ఇట్లు మాఘమాసమంతయు చేసిన వారికి పూర్వీకుల యొక్క ఆశీర్వచనాలు కలిగి పూర్వుల యొక్క పాపాలను ప్రక్షాళన చేసిన వారవుతారు. అంతేకాక మాఘమాస స్నాన ఫలితాన్ని మీరు పొంది అటువంటి రాక్షస జన్మను పొందకుండా సత్పుత్రులు కలిగేలా సద్వంశం అభివృద్ధి చెందేలాగా కీర్తింపబడతారని ఈ అధ్యాయంలోని కథ మనకు వివరిస్తోంది. కాబట్టి తప్పక మాఘ స్నానాన్ని ఆచరించి తీరాలి.